సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో దొంగలు దొరికినరు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు. సరే మీరు సిట్లు వేస్తున్నారు, వేసుకోండి. కానీ మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి అనుచరుడు అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి ఓఎస్డీ మధ్యన జరిగిన పంచాయతీ 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద ఎస్ఐటి ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గుండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగు పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద ఎస్ఐటి ఎందుకు ఉండదు? అట్లాగే HILTP అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి 5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద ఎస్ఐటి ఎందుకు ఉండదు? కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో ముఖ్యమంత్రి గారి బావమరిదే కింగ్ పిన్నుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు. అట్లాగే ఇవాళ ఒక AICC సెక్రటరీ గారు డైరెక్ట్గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ పోయి 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు? ఇవాళ న్యాయం, ధర్మం, కాకి బుక్కు అందరికి ఒకటే తీరుగుండాలి కదా. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఇవాళ వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పి అడగడం, ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమి కూడా లేదు. వాళ్ళు చేయగలిగింది కూడా ఏమి లేదు.